హలో ఎవ్రీవాన్, ఇవాళ మునక్కాయ మసాలా చేయబోతున్నాము. అందుకు కావలసిన పదార్థాలు 3 మునక్కాయలు, 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ మరియు మసాలా దినుసులు మరియు గ్రేవీ కొంచెం తిక్కుగా రావటం కోసం కొన్ని క్యాష్యూస్, గసగసాల పేస్ట్. ఇప్పుడు గసగసాలు, క్యాష్యూ నట్స్ పేస్ట్ చేయబోతున్నామండి. అందులోనే కాస్త పసుపు, కాస్త ఉప్పు, కాస్త చిల్లీ పౌడర్. ఇది మరింత కారం ఉంటుందండి, మా అత్తయ్య గారు ఇండియా నుంచి పంపించారు, సో కొంచెమే వేస్తున్నాను, మీకు తగినంత వేసుకోండి. మరి కొంచెం ధనియాల పొడి, కొంచెం వాటర్ వేసుకుందామండి. ఈ పేస్ట్లోనే ఒక 4 లేదా 3 వెల్లుల్లి వేసేసుకోండి. ఇలా ఉంటుంది. మందపాటి గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుందామండి. అలానే ఒక ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త జీలకర్ర, కాస్త మస్టర్డ్ సీడ్స్. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందామండి. మొదట ఇలా కొంచెం ఉల్లిగడ్డ మగ్గినాక మునక్కాయలు వేసుకుందామండి. మునక్కాయలు కొంచెం పోపులో మగ్గటానికి టైం పడుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, మరి కొంచెం ఉప్పు వేసుకుని మగ్గిద్దామండి. ఇప్పుడు మనం ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందామండి మునక్కాయలు, లేదంటే అవి ఉడకవు. మరి ఒకసారి చెక్ చేసుకుందామండి మునక్కాయలు ఎలా ఉన్నాయా అని. చూడండి ఎంత బాగా కాస్త ఉడికినట్టున్నాయి కదండి. ఆలుగడ్డ యాడ్ చేసుకున్నాము. టమాటా కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. చూద్దామండి ఇప్పుడు మన కూరగాయలు ఎలా మగ్గాయో. ఓకే, మంచిగా టమాటా మగ్గింది. ఇదిగోండి మనం తయారు చేసి ఉంచుకున్న క్యాష్యూ నట్ పేస్ట్ ఇప్పుడు వేసేసుకుందాం. ఇందులో అరౌండ్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. మసాలా దాంట్లో వేసి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికిద్దామండి. యమ్మీ అండ్ క్రీమీ మునక్కాయ మసాలా రెడీ. చూడండి ఎంత మంచిగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదండి కామెంట్లో ఎలా వచ్చిందో కూర. నాకైతే లుక్ చూసే తినేయాలనిపిస్తుంది. బేసిక్గా అన్నంతో లేదా రాయలసీమ వాళ్ళు రాగి ముద్దతోటి తింటారండి. మరి మీరు